ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామం స్తోత్రం కలుగును గాక. ఈరోజు మీ ముందర రావడానికి చాలా సంతోషంగా ఉన్నది. మరి మీరందరూ కూడా ప్రార్థన పూర్వకంగా ఈ యొక్క వాక్యమును వినాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు వాక్యం ఏంటంటే ద బ్యూటీ ఇన్ బ్రోకెన్నెస్. అంటే మనం ఇర్మియాలో చదువుకున్నట్టు 18వ అధ్యాయము మొదటి నుంచి 6 వచనాలలో చదువుకుంటున్నట్టు దేవుడు ఇర్మియాకు ఒక కుమ్మరి ఇంటికి వెళ్ళమని చెప్తాడనమాట. మీరు బైబిల్ ఉన్నవారు దయచేసి తీసి చూసుకోవచ్చు. దేవుడు కుమ్మరి ఇంటికి వెళ్ళమని చెప్తాడు. మరి ఇర్మియా కుమ్మరి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ కుమ్మరి వాడు ఒక పాత్ర చేస్తున్నాడు. జిగట్టు మన్ను తీసుకొని సారి పైన పెట్టేసి పాత్రం చేస్తున్నాడు అనమాట. ఆ పాత్రం చేసినప్పుడు ఆయన చేతిలో ఆ పాత్ర విరిగిపోయింది. ఆ విరిగిపోయిన పాత్రను తీసుకొని ఆ కుండను మళ్ళీ తీసుకొని మళ్ళీ దాన్ని సారిపై పెట్టి ఈసారి చేసినప్పుడు ఎంతో యుక్తమైన కుండను ఆయన చేసి ఉంటున్నాడు. దేవునామకు స్తోత్రం. మన దేవుడు ఈ భూలోకమునకు మనల్ని స్వస్థపరచడానికి, మనల్ని బాగు చేయడానికి, మనల్ని సంపూర్తిగా మనం ఏ మహిమనైతే కోల్పోయినామో ఆ మహిమను సంపూర్ణంగా ఇచ్చి ఒక మంచి పాత్రలాగా మనం చేయాలని ఈ భూలోకం మీదకి వచ్చి ఉంటున్నాడంట. మన ఇళ్ళలో సాధారణంగా ప్రతి ఒక్క ఇంట్లో కొన్ని పగిలిపోయిన వస్తువులు ఉంటాయి. కొన్ని కప్పులు కానీ, కొన్ని అదేంటిది పింగాణి వస్తువులు, కొన్ని పగిలిపోయినవి మనకు చాలా ఇష్టమైనవి మనము కొన్ని అట్లే దాచిపెట్టుకుంటానమాట. నా చేతిలో ఒకసారి ఒక ప్రత్యేకమైన గిన్నె, ఎంతో ప్రేమించిన గిన్నె, అది పగిలిపోయింది. నా పిల్లలు అప్పుడు చిన్నవాళ్ళు, అది పగిలిపోయినప్పుడు నేను అయ్యో పగిలిపోయిందని విచారపడి అదంతా తీసుకుంటుంటే మా పిల్లలు ఏమన్నారంటే, మమ్మీ గ్లూ ఇట్ బ్యాక్ అగైన్, అంటే అది అతకబెట్టొచ్చు కదా, ఎందుకంత బాధపడుతున్నావు అని. కానీ కొన్ని వస్తువులు మనము అతకబెట్టడానికి, గ్లూ చేయడానికి ఉండదు. మనం అన్నీ కూడా తీసి పైన పెట్టుకుంటాం విరిగిపోయినవి, కానీ కొన్ని వస్తువులు గ్లూ చేయొచ్చు. అయితే కొన్ని ఏంటంటే అవి రిపేర్ చేయడానికి చాలా కష్టము, చాలా ఖరీదు అవుతుంది. కానీ అది పడేయడం వేసి కొత్తది కొట్టుకోవడం బెటర్. అంత ఖరీదు ఎక్కువ అవుతుంది అనమాట. అట్లాంటి పాత్రలు అన్ని ఇళ్ళల్లో ఉంటాయి, అన్ని రకాల పాత్రలు ఉంటాయి. అవి శిల్పకారి చేతిలో అవి మళ్ళీ వెళ్ళి అతకబడడానికి అవి ఉంటాయి అన్నమాట. అయితే ఇప్పుడు మనము ఎట్లా విరిగిపోయిన పాత్రలను గ్లూ పెట్టుకొని ఇచ్చేస్తామో అట్లాగే జాపనీస్ దాంట్లో ఒక కిన్సుగి అనే ఒక ఆర్ట్ ఉందన్నమాట. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పగిలిపోయిన పాత్రలన్నింటినీ తీసుకొని అది గోల్డ్ 24 క్యారెట్ గోల్డ్ పెట్టి గోల్డ్ని కరిగించి 2 విరిగిపోయిన ముక్కలు దాంట్లో పెట్టి అతుకు పెడతారనమాట. ఇట్స్ అన్ ఆర్ట్, చాలా మంచి ఆర్ట్. ఇప్పుడు ఆ విరిగిపోయిన పాత్ర ఏంకి పనికిరాని పాత్ర, అది పెంట మీద వేయబడవలసిన పాత్రను ఆ బంగారం పెట్టి దాన్ని అతికించి మంచిగా అమర్చి మంచి అదే షేప్ని మళ్ళీ తీసుకొని వచ్చి ఇచ్చేసినందుకు ఆ పాత్ర యొక్క విలువ ఎన్నో రెట్లు ఎక్కువైపోయింది. ఎందుకంటే దాంట్లో బంగారం ఉన్నదన్నమాట. అంత విలువ గల పాత్ర అయిపోయిందన్నమాట. ఆ పాత్ర అంత ఘనమైన పాత్రలాగా ఇప్పుడు సారిపైన ఉన్న కుండను ఎట్లా ముందు ఒక కుండను చేసినప్పుడు అది పగిలిపోయినాక యుక్తమైన దాన్ని ఎట్లా చేసిండో దేవుడు, అట్లే ఈ పాత్ర కూడా ముందున్న ధర కంటే కూడా ఎక్కువ ధర పలికేది. తర్వాత ఎక్కువ ఆ బంగారం షైన్ అయికుంటూ, ఆ పింగాణి పాత్ర నుంచి బంగారం షైన్ అయికుంటూ ఎంతో అందంగా కూడా తయారైందనమాట. అట్లా మన జీవితంలో కూడా దేవుడు మనం ఎక్కడ ఇరిగిపోయినామో, ఎక్కడ పగిలిపోయినామో ఆయన చేతిలో పెట్టినట్టయితే దేవుడు మనని ఎంతో మంచిగా చేయడానికి సిద్ధంగా ఉన్నాడనమాట.
మనకు ఒక్కొక్కసారి మన జీవితంలో మన హృదయం నలిగిపోయి పగిలిపోయి దాని ద్వారా కొన్ని మరకలు లేకపోతే కొన్ని స్కార్స్ అంటారు అవి వచ్చి మన జీవితం కూడా ఎంతో విచిత్రంగా ఉండొచ్చు, వికారంగా ఉండొచ్చు. కానీ మన జీవితం మన దేవునికి ఇస్తే మన యొక్క ఆ మరకలను దేవుడు ఎట్లా చేశాడంటే మనకు సాక్ష్యంగా మారుస్తాడనమాట. మనకి ఏదైతే మరక ఉందో అది ఒక సాక్ష్యంగా నిలబడుతుంది. అయ్యో ఏంటి ఇది అన్నప్పుడు మనం సాక్ష్యం ఇవ్వడానికి ఇట్లా ఉండింది నా జీవితము, ఇట్లా అంటే నలపబడ్డాను, నలిగిపోయాను, కానీ దేవుడు నా లోపలికి వచ్చి నన్ను స్వస్థపరచడానికి సిద్ధపడి నా లోపలికి వచ్చి నన్ను స్వస్థపరచడం అని చెప్పడానికి కొన్ని గుర్తులు, కొన్ని మార్క్స్ మన దేహం మీద ఉండొచ్చు. దేవునామ స్తోత్రము. మనము విడబడ్డామో లేకపోతే మనం నిర్లక్ష్యం చేయబడ్డామో అనేది మన లోపల ఉంటే దేవుడిని అడిగినప్పుడు దేవుడు వచ్చి తన ప్రేమతోటి మనం నింపి ఆ బ్రోకెన్నెస్ ఏదైతే విరిగి నలిగిన మనసు మనకున్నదో అది తీసివేసి దేవుడు తన ప్రేమతోటి మనం నింపడానికి ఎదురు చూస్తూ ఉన్నాడనమాట. మన దేవుడు స్వస్థపరిచే దేవుడు, మన గాయంలను మాన్పే దేవుడు. గాయంను మాన్పడము చాలా మటుకు అసాధ్యం అనిపిస్తుంది. ఎందుకంటే జీవితంలో ఎప్పుడూ ఆ మరకను చూసినప్పుడు ఆ గాయం మళ్ళీ రేగుతుంది అనమాట. కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అదంతా కూడా తీసివేసి మనను సంపూర్ణమైన తన యొక్క ప్రేమతోటి ఒక మంచి సాక్షిగా మనం నిలబెట్టడానికి దేవుడు అనమాట. మన లోపల ఏదైతే నలిగిపోయిందో, ఏదైతే విరిగిపోయిందో దాన్ని దేవుడు ఏం చేశాడంటే ఒక నూతనమైన అందమును దానికి ఇస్తాడు, బలమును దానికి ఇస్తాడు. అనేకులకు ప్రోత్సహించే జీవితంగా మనం తయారు చేస్తామన్నమాట. అది ఒక్కొక్కసారి మన జీవితంలో ఏమైపోతుందంటే ఊహించలేనంతగా విరిగిపోతాము. మనం ఎంత విరిగిపోతామో, ఎంత నలిగిపోతామో దేవుని యొక్క ప్రేమ అంత గొప్పగా మనలో నిలబడుతుంది. ఇప్పుడు ఒక భక్తుడు స్వెన్సన్ అనే భక్తుడు ఆయన చెప్తాడు ఏంటంటే ఒక ఫార్ములా అనేది లేదు. ఇవి హృదయం పగిలిపోయినప్పుడు అతకబెట్టడానికి ఒక ఫార్ములా లేకపోతే ఒక ఈ విధంగా అతకబెట్టాలనేది లేదు. కానీ మనం ఏ విధంగా ఇరిగిపోయినామో, ఎన్ని ముక్కలైనామో, ఎంత మన జీవితం నలిగిపోయిందో, ఎంత మనం పాడైన స్థితిలో మనం ఉన్నామో దేవునికి తెలుసు. మన జీవితం దేవునికి అప్పగించుకుంటే తన కృప ద్వారా, తన ప్రేమ ద్వారా, ఎందుకంటే ఎవరు కూడా బాధపడడం, ఎవరు కూడా హింసింపబడడం దేవుడికి ఇష్టం లేదమ్మా. మనం తీసుకొని హీ గ్యాదర్స్, మన ముక్కలన్నీ కూడా తీసుకొని అతకబెట్టడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అది ఎంత ప్రేమతో, అదొక చాలా జాగ్రత్తగా మన మీద దేవుడు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు ఆ బాధలో నుంచి ఏమొస్తుందంటే, ఆ విరిగి నలిగిపోయిన తనం నుంచి ఏమొస్తుందంటే, దేవుడు నిన్ను స్వస్థపరిచినప్పుడు, దేవుడు నిన్ను ముట్టి నిన్ను సమకూర్చి ఒక వ్యక్తిగా రివైవ్ చేసి నిన్ను కొత్త నూతన వ్యక్తిగా చేసినప్పుడు ఒక సాక్ష్యం వస్తుంది, ఒక ధైర్యం వస్తుంది. తర్వాత ఏమొస్తుందంటే ఒక రివైవల్, ఒక ఉజ్జీవం వస్తుంది అనమాట. 1971 నుండి 1979 వరకు ఆఫ్రికా దేశంలో యుగాండా అనే కంట్రీలో ఏమైందంటే ఈదీ అమీన్ అనేటైన ప్రజలను చాలా కష్టపెట్టి అంటే క్రైస్తవులే కాదు ప్రజలందరూ కూడా కష్టపడితే ఆయన రాజ్యము నిర్మించుకోవాలా అని చెప్పేసి ఆయన ఎంతో ప్రయత్నం పెట్టి హింసల పాలు చేసి అంత ఇచ్చేసారు. కానీ అంత నలిపిన వ్యక్తుల లోపల ఏమొచ్చిందంటే ఒక ధైర్యం వచ్చిందనమాట. ఆయనను ఎదిరించడానికి సిద్ధపడ్డారు. ఆయనను అంత గడగడ వణికే మనిషిని కూడా పడగొట్టడానికి అంటే వాళ్ళు ఒక ఉజ్జీవంను వాళ్ళ లోపల నింపుకొని ఆయనతో పోరాడినమాట. బాధలన్నీ వాళ్ళకి పెట్టిన బాధలన్నీ కసిని వాళ్ళ లోపల నింపుకొని
ఆయన చేసిన దానికి మేము ప్రతిఫలంగా ఇది చేస్తామని ఆయనను పడగొట్టినారమ్మా. అంత గొప్ప దేవుడు. నీకు విరిగిపోయిన మనసు ఉంటే దేవుడు నిన్ను స్వస్థపరచాడు. నువ్వు ఎన్ని ముక్కలుగా విరిగిపోయిన అంత కృప ఎక్కువగా అత్యధికమైన దాంతో నీవు అంటే దేవుని పని నీ లోపల కనపడుతుంది అనమాట. ఇప్పుడు అన్నీ కూడా అంటే అందరం కూడా విరగబడ్డాము, ఒక విధంగా కాకపోతే ఒక విధంగా. కానీ విరిగిపోయిన దేవునికి ఇష్టము. ఎందుకంటే విరిగి నలిగిన మనసు దేవునికి ఇష్టమైన బలి. అది నీకు విరిగి నలిగిన మనసు ఉంటే నువ్వు దేవుని దగ్గరికి వస్తే అది ఎంతో గొప్ప బలి యాగంగా అది ఉంటుంది అనమాట. బైబిల్లో చదివినట్టయితే 5 రొట్టెలు 2 చేపలు అవి ఒక్కటిగా ఉంటే ఒకవేళ ఒక్కరు తినొచ్చు, లేకపోతే 2 3 తినొచ్చు. 5 రొట్టెలు 2 చేపలు 3 తినేసి ఊరుకుంటేదేమో. కానీ ఎప్పుడైతే దేవుని చేతిలో ఆ బాలుడు అప్పగించినాడో, దేవుని చేతిలోకి ఆ బాలుడు ఆ రొట్టెలు ఇచ్చినాడో, దేవుడు దాన్ని ప్రార్థించి విరిచినప్పుడు అది 5,000 మందికి ఉపయోగపడ్డది. ఆ రొట్టె ఒకవేళ ఆ రోజు ఉపయోగించబడకపోతే ఈ సాక్ష్యం బైబిల్లో రాసి ఉండేది కాదు, దేవుని క్రియ బైబిల్లో రాసి ఉండేది కాదనమాట. ఒక విత్తనము విత్తినప్పుడు భూమి విరిగితేనే కానీ, భూమి పరిపాసి అది విరిగిపోతే కానీ ఆ చెట్టు వచ్చి అనేక ఫలములు ఫలించడానికి ఇది అవకాశం ఉంటుంది. అదే ఒక బుడ్డి, అత్తరు బుడ్డి పగిలిపోయింది కాబట్టి దేవుని యేసు ప్రభు పాదాలకు అది పుయ్యపడి తన వెంట్రుకలతో తన వెంట్రుకలతో అదంతా పాదాలను తూడ్చి తను దేవుని పడగలిగింది. ఒకవేళ ఆ అత్తరు బట్టి తన దగ్గర అట్లనే దాచిపెట్టుకుంటే అది ఏమీ ఉపయోగం ఉండేది కాదు, తను ఒక్కతే వాడుకునేది. కానీ ఆయన పాదాలను తను అత్తరు బుడ్డితో పూసి కడిగినప్పుడు, తూడ్చినప్పుడు, తన వెంట్రుకలతో తూడ్చినప్పుడు ఎంతోమంది అడిగింది, ఇంత విలువైంది పగలగొట్టినావు నువ్వు. కానీ ఆ అరోమా, ఆ సేవ దేవునికి ఎంతో ఇష్టంగా అనిపించింది. ఎందరో అడిగినప్పుడు దేవుడు జవాబు చెప్తాడు, తనకు నచ్చింది తను చేసింది. అట్లా పగిలిపోయిన వాటిలలో ఎంతో ఘనంగా ఉంది. బైబిల్లో కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్టయితే యోసేపు పలకబడ్డాడు, యోసేపు నలిగిపోయినాడు, యోసేపు హృదయం బద్దలైపోయింది. కానీ గుంటలో నుండి తీయబడి, ఆ బావిలో నుండి తీయబడి తను అంటే ఒక దాసిగా లేకపోతే ఒక స్లేవ్గా తను వెళ్ళి మరి అక్కడ దేవుని దయ ఆయన మీద ఉంది కాబట్టి ఆయన సెకండ్ కింగ్ తర్వాత మనిషిగా తను నిలబడడానికి దేవుడు ఇచ్చినాడు. ఎందుకంటే ఆయన ఒకప్పుడు విరగబడ్డాడు కాబట్టి. మోషే తల్లి ఎంతో జాగ్రత్తగా పెంచుకుంది. అంటే నీటిలో దొరికిండు నా కొడుకు మోషే అని చెప్పేసి ఎంతో భద్రంగా ఆయనను పదిలపరుచుకొని పెంచుకొని మోషేను రాజుగా చేయాలని ప్రయత్నం చేసింది. ఎప్పుడైతే మరి మోషే అక్కడి నుండి వెళ్ళిపోమని చెప్పేసి ఈయన అసలైతే ఈయన ఇశ్రాయేలుడు తెలుసుకొని ఆయనను రాజవంశంలోంచి త్రోసివేయాలనుకున్నాడు. అప్పుడు మోషే కూడా విరగబడ్డాడమ్మా, మోషే కూడా నలిగిండు. కానీ దేవుడు ఎంత శక్తి ఇచ్చినాడంటే, మోషేకి ఎంత బలం ఇచ్చినాడంటే, మోషే ఆ జనమునంతా కూడా ఇశ్రాయేలునంతా కూడా పోగు చేసి ఎర్ర సముద్రం దాటించి ఎర్ర సముద్రంలో నుండి ఆయన బయటికి విమోచకునిగా ఆయన నిలబడి ఉంటున్నాడు. పౌలు ఎన్నోసార్లు నా పక్కలో ఒక ముళ్ళు, ఆ ముళ్ళు చేత ఆ ఉన్న బాధ చేత ఎంతో నలిగిపోయినాడు పౌలు. కానీ దాని ద్వారా దేవునికి మహిమ వచ్చి ఎంతోమంది రక్షించడానికి, ఎన్నో ప్లేసెస్లో దేవుని యొక్క సాక్షిగా నిలబడడానికి అది కారణమైంది. మన యేసు ప్రభు నలగబడ్డాడు, విరగబడ్డాడు మన గురించి. ఎంతో అంటే సిలువను మోసుకొని కృంగిపోయినాడు. ఆ నలిగిపోయిన తనంలో మనకేమొచ్చిందమ్మా? మనకు రక్షణ వచ్చింది. 2000 సంవత్సరాలు చేసిన ఆ త్యాగము, ఆ నలగబొట్టడము, కొట్టబడము, ఆ విరగొట్టబడడం ద్వారా మనకు విమోచన వచ్చింది. రేపు మన పరలోక రాజ్యంకు పోవాలంటే ఆయన మార్గము, సత్యము, జీవం అయ్యన్నాడు. ఆయన ద్వారా తప్ప మనము
దేవుని రాజ్యంలోకి వెళ్ళలేము. ఆ నలుగొట్టబడ్డ రక్తం ద్వారా మనం విమోచనలోకి వచ్చుంటున్నాము. ఆ రక్తం ఇప్పటికి కూడా పాడి ఉంటున్నది. నీవు నేను జస్ట్ నల్లగొట్టబడితే ఆ రక్తంలోనికి వెళ్ళి మనము ఆ రక్తంలో విమోచన అడిగినట్టయితే దేవుడు మనకు రక్తం ద్వారా మనల్ని కడగడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏదైనా కానీ విరిగినప్పుడు దాన్ని మనము ఇప్పుడు మామూలుగా ఏదైనా ఆకు వాసన చూడాలంటే ఇట్లా నలిపి దాని యొక్క వాసన చూస్తాము. పువ్వులు వాసన చూడాలనుకున్నప్పుడు ఆ మొగ్గల్ని తీసుకొని ఇట్లా ఇట్లా కొంచెం అనేసి ఇచ్చేస్తాము. దాన్ని నలుపుతేనే కానీ దాని సువాసన ఏంటిదో మనకు తెలియదు అనమాట. అయితే ఇప్పుడు ఈ విరిగి నలిగిన వాటి గురించి కొన్ని వాక్యాలను మనము చదువుకుందాము. ఇప్పుడు రెవల్యూషన్ అంటే ప్రకటన 21:5 అధ్యాయంలో రాసి ఉంటుంది. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనముగా చేయుచున్నానని చెప్పెను. సిద్ధంగా ఉన్నాడమ్మా. నీవు విరిగిపోయిన హృదయము, నలిగిపోయిన హృదయము, నీకు ఎట్లాంటి బాధ కష్టము ఏది ఉన్నా కానీ ఇదిగో సమస్తమును నూతన పరిచేదనని దేవుడు సెలవిచ్చాడు. ఇంకొక వాక్యము, అనేక వాక్యములు ఉన్నాయమ్మా. కొన్ని వాక్యాలు నేను ఇవాళ చదవాలని నేను నిర్ణయించుకొని మీ ముందుకు తీసుకొని వచ్చినాను. 2 కొరింథీయులు 5:17 రాసింది, కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి. నువ్వు ఏదన్నా ఉండు, ఇంతకు ముందు ఏదన్నా ఉండు, క్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు నూతన సృష్టివి. పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయను. ద ఓల్డ్ ఈస్ గాన్. నీ నలిగిపోయినది, నీ విరిగిపోయిన జీవితము, పగిలిపోయిన నీ యొక్క జీవితము క్రీస్తు దగ్గరికి వస్తే ఇదిగో క్రొత్తవాయన అని దేవుడు సెలవిచ్చుచున్నాడు. ఐజయా 43 అంటే యెషయా 43:19 వచనంలో చదివినట్టయితే, ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా అని అడుగుతున్నాడు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మొదట ఒక నూతన క్రియను చేయబోచున్నాడు. అది మనం ఎరిగి ఉండాలి. దాన్ని తెలుసుకొని బైబిల్లో ఎన్నో వచనాలు రాసినాయి. నిన్ను ఎంకరేజ్ చేయడానికి, నీ బ్రోకెన్నెస్లోంచి బయటికి రావడానికి దేవుడు ఎన్నో వచనాలను అక్కడ పెట్టి ఉన్నాడు. మనం అనుదినం చదివినట్టయితే మనకు ఒక మంచి ఆసక్తితో మనము ఆ జీవితంలోంచి బయటికి రావడానికి మనకు ప్రయోజనం పడుతుంది. కీర్తనలో 147వ కీర్తన 3వ వచనంలో, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములను కట్టువాడు. మళ్ళీ ప్రసంగి 3:11 రాసింది ఏంటంటగా, దేవుని కాలమందు అది చక్కగా నుండినట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. దేవుని కాలమందు అన్నీ కూడా సరిగ్గా ఉండాలి, అన్నీ కూడా సక్రమంగా ఉండాలి అని చెప్పి దేవుడు అంటే మనకు వేచి ఉన్నాడు. మన గురించి సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. అన్నీ కూడా మంచిగా ఉండాలని, మంచిగా చేయాలని ఆయన వేచి ఉన్నాడు అనమాట. ఐజయా అంటే యెషయా 41:9-10 రాసి ఉన్నది ఏంటంటే, బూదియంతరం నుండి నేను పట్టుకొని కొనల నుండి పిలుచుకున్నవాడా, నీవు నా దాసుడవని నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నానియో నేను మీతో చెప్పుచున్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయువాడు నేనే, నీతియును నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుందును. హీఈస్ ఆల్వేస్ దేర్ విత్ అస్. మనకు చాలా సమీపంగా ఉన్నాడు. మనను అంటే స్వస్థపరచుటకు, మన బాగు చేయుటకు, మనకు తోడయ్యుండుటకు, మనను బలపరచుటకు, మనకు సహాయం చేయాలని దేవుడు మన దగ్గరనే ఉన్నాడు. కీర్తనలో 34:18 వచనంలో, విరిగిన హృదయం గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గలవారికి ఆయన
నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును అని రాసిందమ్మా. నలిగిన హృదయం మనకుంటే దేవుడు రక్షించడానికి, మనల్ని రక్షించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు అదేవిధంగా ఇర్మియా 30:17 వచనంలో చూసుకున్నట్టయితే 30:17 చూసినట్టయితే, వారు ఎవరును లక్ష్య పెట్టనే సియోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యం చేయుదును, నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. ఇది యెహోవా వాక్కు. దేవుడు అట్టి విధంగా మనం తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక్కటే, దేవుని దగ్గరికి రావాలి. దేవుని దగ్గర వచ్చేసి, అయ్యా ఇది నా పరిస్థితినైనా, నేను ఈరోజు నలిగిపోయి విరిగిపోయి ఉన్నానైనా, నన్ను క్షమించు. ఎట్లా విరిగిపోయినా నాకు తెలియదు, కానీ అయ్యా నన్ను క్షమించు, నన్ను నలగొట్టిన వారిని కూడా క్షమించు దేవా అని చెప్పి మనం ప్రార్థన చేస్తే దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు. ఇదిగో సమస్తం నూతనమాయను అన్నట్టు మనం నూతనంగా తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మన పరిస్థితి ఏదో మనం దేవుని సన్నిధానం తీసుకొని వస్తాము. ఆయన హీస్ రెడీ. ఇప్పుడు నీవు దగ్గరికి వస్తావా అని తన చేతులు చాపి తను సిద్ధపడి నిన్ను బాగు చేయడానికి ఈ క్షణము నిలబడి ఉన్నాడు.